మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట్. ప్రస్తుతం మనము టెక్నాలజీతో ప్రతి రంగంలో దూసుకెళ్తున్నాం. అయితే రోబోల సహాయంతో ఒక 3D ఆలయాన్ని నిర్మించారు. ఇలా చెప్పగానే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు? ఏదో పెద్ద దేశమైన అమెరికా దేశం లేదా లండన్ ఇలా అనుకుంటారు. భారతదేశంలో అంటే నార్త్ ఇండియాలో అనుకుంటారు. కానీ కాదు, తెలంగాణలోని సిద్దిపేట పట్టణంలో మొట్టమొదటిసారిగా సౌత్ ఏషియాలోనే ఫస్ట్ టైం 3D రోబోటిక్ కాంక్రీట్ 3D ప్రింటర్ సహాయంతో ఆలయాన్ని నిర్మించారు. మరి ఈ 3D ఆలయంలో ఏ ఏ దేవుళ్ళు కొలువై ఉన్నారు, ఎలా ప్రతిష్ఠించారు, అవన్నీ విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఈ 3D ఆలయానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు టెంపుల్ డైరెక్టర్ హరికృష్ణ గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ఈ ఆలయంకి సంబంధించినటువంటి విశేషాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా నిర్వహించబడుతుంది? సో ఇది వచ్చేసి మనకు ప్రపంచంలో మొట్టమొదటి 3D కన్స్ట్రక్షన్తో నిర్మించబడిన ఆలయం, అంటే ఫస్ట్ రిలీజియస్ స్ట్రక్చర్స్ ఆఫ్ ది వరల్డ్ అండి. సో అలాగేంటంటే ఈ స్ట్రక్చర్కి వచ్చేసి మనకి ఇక్కడ 3 గర్భగుడులు ఉన్నాయండి. ఒకటి వినాయకుడికి మోదకం ఆకారంలో, శివాలయము 4 స్క్వేర్ లాగా ఉంటుందండి. అలాగే అమ్మవారికి కమలా ఆకారంలో అమ్మవారికి గర్భగుడులు ఉంటాయి. ఇలాంటి ఆర్కిటెక్చర్ వచ్చేసి మనకు నార్మల్గా కన్స్ట్రక్షన్ చేయడము చాలా క్లిష్టమైనది. మనకు 3D కన్స్ట్రక్షన్లో వచ్చేసి మనకు డిజైన్ ఇచ్చేస్తే డిజైన్తో పాటు ఆ డిజైన్ని మనం కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తే మనకు రోబోయే వచ్చేసి టోటల్గా ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే రోబో ఇక్కడ ఉండేసే మనకు టోటల్ కన్స్ట్రక్షన్ జరపబడింది. సో ఇన్సిటు కన్స్ట్రక్షన్ అంటాము. సో అలాగే పైన గోపురాలు వచ్చేసి మనకు పూరి జగన్నాథ్ ఆలయం ఆ స్టైల్లో ఉంటుంది, ఆర్కిటెక్చరల్ స్టైల్. సో దాన్ని కూడా మనకు ఆలయానికి అంటే గోపురాలను కూడా మనకు రోబో పైన స్లాబ్ పైన ఉండేసి మొత్తం గోపురాలను అక్కడే ఉండి కన్స్ట్రక్షన్ చేసింది. సో టోటల్ గుడి విస్తరణ వచ్చేసి మనకు 4500 SFT అండి. అలాగే హైట్ వచ్చేసి 35 feet, అంటే ఆల్మోస్ట్ 3 అంతస్తుల భవనం అంత హైట్ ఉంటుంది. సో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి రిలీజియస్ స్ట్రక్చర్, అంటే ఆలయం పరంగా కానివ్వండి, ఇంకా మిగతా చర్చ్ కానివ్వండి, అలాంటి స్ట్రక్చర్స్లో మొట్టమొదటిది రోబోతో టోటల్లీ కన్స్ట్రక్షన్ చేసిన స్ట్రక్చర్ ఇది. అలాగే ఈ టెక్నాలజీ మనకు 3D కన్స్ట్రక్షన్ టెక్నాలజీ వచ్చేసి మనకు టోటల్లీ ఇండిజినియస్గా మనకి ఇండియాలోనే మొత్తం డెవలప్ చేయడం జరిగింది. ఈ మెటీరియల్ మిక్స్, మనకు ఈ మెటీరియల్ చేసింది కూడా టోటల్లీ మనకు ఇండిజినియస్గా ఇక్కడే మనం మెటీరియల్ డిజైన్ చేసాము. రోబో ఇనాగ్రేషన్ నుండి దాదాపు 1.5 yearలో అతి తక్కువ సమయంలో మెటీరియల్ డిజైన్ చేయడం కానివ్వండి, సిస్టమ్ ఇంటిగ్రేషన్ మొత్తం రోబోని రెడీ చేసేసి మెటీరియల్ డిజైన్ చేయడం, దాంతోపాటు ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడం అనేది అతి తక్కువ సమయంలో చేశాము. అలాగే ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసి మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏరియాస్లో కానివ్వండి, ఫార్వర్డ్ ఏరియాస్, అంటే మనకు ఎక్కడైతే మనుషులు అంటే ఒక కెలామిటీ వచ్చింది, డిజాస్టర్ వచ్చింది, అక్కడ ఇమీడియట్గా స్ట్రక్చర్స్ నిర్మించాలనుకున్నప్పుడు ఇలాంటి టెక్నాలజీ మనకు దోహదపడుతుంది. అలాగే మనకు ఫార్వర్డ్ ఏరియాస్లో, డిఫెన్స్ ఏరియాస్లో, హిల్లీ స్ట్రక్చర్స్ కానివ్వండి, డెజర్ట్స్లో కానివ్వండి, అక్కడ మనకు కన్స్ట్రక్షన్ చేయడానికి అతి తొందరగా అలాగే తక్కువ మనుషులతో, అంటే దాదాపు మనకు ఇలాంటి కన్స్ట్రక్షన్ చేయాలంటే మీకు ఒక సుమారుగా 20-30 మంది వర్కర్స్ కావాలి. అలాగే మనకు రోబోతో పాటు ఏంటంటే ఓన్లీ 4 to 5 members సరిపోతారు. దాంట్లో ఒక రోబో ఆపరేటర్, మిగతా చిన్న హెల్పర్స్ ఒక 3-4 హెల్పర్స్ ఉంటే సరిపోతుంది. సో అంత తక్కువ టీంతోని మనం ఎంత పెద్ద నిర్మాణమైనా చేపట్టచ్చు. సో ఈ టెక్నాలజీని మిగతా వాటికి కూడా అప్లికేషన్స్ ఉన్నాయి, డిఫెన్సే కానివ్వండి, కెలామిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో. అలాగే ఇంకొకటి ఏంటంటే సుందరీకరణంగా మనకు ఇప్పుడు నగరాలు ఇప్పుడు కొంచెం అప్గ్రేడ్ చేస్తున్నారు. దాంట్లో మనకు డిఫరెంట్ స్ట్రక్చర్స్ చేయాలనుకున్నప్పుడు రోబోతోనైతే ఈజీగా చేయొచ్చు. అంటే మీరు ఇప్పుడు వెనకాల చూస్తున్న గర్భగుడి కానివ్వండి, దాని మోదకం షేప్లో ఇలాంటి ఈ 3-dimensional షేప్ అండి, అంటే ఆల్మోస్ట్ 3 directionsలో మీకు కర్వేచర్స్ ఉంటాయి. సో మీకు సుందరీకరణ చేసినప్పుడు ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ చేయాలన్నప్పుడు రెగ్యులర్ ఫామ్ వర్క్లో చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, అలాగే కష్టం కూడా, టైం కూడా చాలా పడుతుంది. అదే దీంట్లో అయితే చాలా సునాయాసంగా మీరు డిజైన్ చేయడం ఒకటే లేటు, దాంట్లో మనము నిక్షిప్తం చేసేస్తే అది ఆటోమేటిక్గా ప్రింట్ చేసేస్తుంది. గ్రహాంతర నిర్మాణాలలో కూడా ఇదే టెక్నాలజీ, అంటే దీని అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగపడడానికి ఆస్కారం ఉంది. సో ఇది అంటే ఒక తొలిమెట్టులాగా చూడొచ్చు.
ఫర్ ది నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ కాబట్టి రాబోయే కొత్త తరం కన్స్ట్రక్షన్కి తొలిమెట్టు లాగా. సింప్లీ ఫోర్జ్ డైరెక్టర్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు వసీం చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనని కూడా అడుగుదాం. నమస్తే వసీం జీ. नमस्ते नमस्ते. सो आप इस वक्त आप अफसूजा इंफ्राटेक के साइट पे आप जहाँ पे खड़े हैं. सो बेसिकली हमने ये एक 3D कंस्ट्रक्शन टेक्नोलॉजी का यूज़ करके ये टेम्पल बनाया हुआ है, जिसका जो बनाने के लिए हमने जो मेथडोलॉजी यूज़ की है वो बेसिकली कंस्ट्रक्शन प्रिंटिंग में हमने रोबोटिक आर्म वगैरह मशीनरीज का यूज़ करके किया हुआ है. सो बेसिकली ये पूरी तरह से ऑटोमेटेड सिस्टम हमने डेवलप किया. सो आज से कुछ एक साल पहले अपने यहाँ पे जो सिंपली फोर्ज मुंबई बेस्ड है, तो हमने यहाँ पे उसको सेटअप किया. एंड जो मटेरियल डेवलपमेंट एंड जो सिस्टम हमको इसके लिए लगने वाला था, तो हमने उसके लिए जो रिसर्च एंड डेवलपमेंट करना था वो हमने करके एंड फिर उसको इन सीटू मतलब मशीन्स को साइट पे लाके हमने उसको कंस्ट्रक्शन मेथडोलॉजी के लिए यूज़ किया. सो बेसिकली हमने सबसे पहले एक जो आप देख सकते हैं कि हमने एक मोदक के आकार का मोदक जो एक स्वीट है उसके आकार का हमने एक टेम्पल बनाया. देन उसके बाद गर्भागुड़ी एंड लोटस के आकार का हमने, जो नॉर्मली कंस्ट्रक्शन दूसरी मेथडोलॉजी में दूसरी मेथड्स में जो पॉसिबल नहीं है, वो हमने रोबोटिक कंस्ट्रक्शन का यूज़ करके एंड 3D प्रिंटिंग जो मेनली जो टेक्नोलॉजी है उसका यूज़ करके हमने किया हुआ है. सो हमने इसके लिए हमारी पेटेंटेड जो सिंपली फोर्ज क्रिएशन की पेटेंटेड मटेरियल है सिंपली क्रिएट, उसका यूज़ किया. एंड जो सिंपली क्रिएट के साथ हमारा डेवलप किया हुआ है हमारा इंडिजिनस जो हमने इंडिया में मतलब कंप्लीटली इन हाउस हमने वो सिस्टम डेवलप किया. एंड उसका यूज़ करके हमने ये 4000 स्पैन में हमने ये टेम्पल के अलग अलग एलिमेंट्स बनाए. देन उसके ऊपर के जो सेकेंड स्टोरी जो है वो नॉर्मली कंस्ट्रक्ट करके हमने उसके ऊपर सेकेंड जो स्टेज है टेम्पल का, दैट इज जो टेम्पल के ऊपर का जो पार्ट है वो हमने बनाया हुआ है. सो ये कंस्ट्रक्शन मेथड्स जो है आजकल नॉर्मली जो कंस्ट्रक्शन मेथड है उससे हटकर है, जहाँ पे हमने यहाँ पे सबसे पहले तो फॉर्मवर्क्स जो नॉर्मली कंस्ट्रक्शन में यूज होता है वो हमने कम्प्लीटली एलिमिनेट किया हुआ है. एंड यहाँ पे डायरेक्टली हमने रोबोट्स जो मशीनरीज है उनको साइड पे लगा के एंड फिर वो कंस्ट्रक्शन जो भी डिजाइन वगैरह है वो कम्प्लीटली कंप्यूटर्स का यूज कर मतलब कंप्यूटराइज हमने वो डिजाइंस एंड जो भी डिजाइंस लोटस एंड मोदक एंड डिफरेंट एलिमेंट्स के वो हमने कंप्यूटर में फीड करके एंड देन उसको रोबोट को फीड किया. सो वो कंस्ट्रक्शन फिर रोबोट्स का यूज करके वो कंस्ट्रक्शन हुआ है. सो बेसिकली यहाँ पे हमने एक तो फॉर्मवर्क एलिमिनेट किया है, दूसरा टाइम. सो कम्प्लीटली 70 डेज का टाइमलाइन वाज रोबोट जिसके अंदर कम्प्लीटली प्रिंटिंग प्रोसेस में इन्वॉल्व था प्रोडक्शन में, उसमें 70 डेज का टाइमलाइन था फॉर प्रोडक्शन फॉर यूजिंग द रोबोट. एंड अपार्ट फ्रॉम दैट जो स्लैब वगैरह के लिए जो टाइम लगा दैट वाज एडिशनल. सो इस तरह हमने टाइमलाइन जो टाइम्स थे वो एलिमिनेट किए एंड फिर फॉर्मवर्क्स जो कंस्ट्रक्शन मेथड में जो काफ़ी वेस्ट होता है वो एलिमिनेट किया. इसके अलावा जो लेबर्स वगैरह, सो एक कंप्लीट सिस्टम को रन करने के लिए हमें मिनिमम 3 to 4 पीपल की रिक्वायरमेंट होती है, जिसमें एक रोबोट ऑपरेटर होता है जो स्किल्ड होता है एंड इसके अलावा 2 to 3 हेल्पर्स होते हैं जो अनस्किल्ड होते हैं. एंड अपार्ट फ्रॉम दैट एक मेसन होता है जो स्किल्ड होता है थोड़ा बहुत, जिसे मेसनरी की नॉलेज होती है. तो इसके अलावा तो यहाँ पे हमने पहले तो लेबर्स की जो शॉर्टेज वगैरह होती है उसकी रिक्वायरमेंट्स को हमने एलिमिनेट किया है. दूसरा जो फॉर्मवर्क्स वगैरह जो कंस्ट्रक्शन में काफ़ी वेस्टेज क्रिएट करता है वो हमने एलिमिनेट किया. एंड फिर इतने कॉम्प्लेक्स एंड इंटीग्रेट शेप जो है वो हमने 3D प्रिंटिंग मेथड से अचीव किया है. ఈ 3D ఆలయానికి సంబంధించి ప్రాజెక్ట్ మేనేజర్ మనోజ్ కుమార్ కూడా మనతో పాటు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇది అప్సుజా ఇన్ఫ్రాటెక్. మేము ఇక్కడ మినీ టౌన్షిప్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం సిద్దిపేటలో. సో దీంట్లోనే ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ సింప్లీ ఫోర్జ్ వాళ్ళ కొలాబరేషన్తో చేశాము. దీని స్పెసిఫిక్ ఏంటంటే మెయిన్ మనకి కాంక్రీట్ 3D ప్రింటింగ్తో ప్రింటింగ్ చేసాము ఆలయాలు, గర్భగుళ్ళు, గోపురాలన్నీ కలిపి. సో నార్మల్గా ఏంటంటే మనము బయట మ్యాన్ పవర్తో చేస్తే మనకు నచ్చిన డిజైన్ రాదు. దీంట్లో ఏంటంటే ఒకసారి మనము సిస్టంలో ప్రింట్ చేసి డిజైన్ ఫైనల్ చేసామంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ అవర్స్లో మనము టెంపుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క గోపురాలు కానీ ఒక్కొక్క ఆలయం చూస్తే, గర్భగుళ్ళు చూస్తే మనకి 4 to 5 అవర్స్లో మనం కంప్లీట్ చేసాం కన్స్ట్రక్షన్. సో ఇదే కాకుండా టెంపుల్ కాకుండా మన వెంచర్లో కొన్ని చిన్న ఎలిమెంట్స్ కూడా చేసాము. ఐఐటి హైదరాబాద్ వాళ్ళ కొలాబరేషన్తో ఒక బ్రిడ్జ్ అవుట్ కన్స్ట్రక్షన్ చేసాము. నెక్స్ట్ పార్క్లో వచ్చేసి బెంచెస్, పార్క్లో ఒక టాయిలెట్ ఒకటి కన్స్ట్రక్షన్ చేసాము. బెంచెస్, బార్బిక్యూ పిట్స్, ఇవన్నీ 3D ప్రింటింగ్తో కన్స్ట్రక్షన్ చేశాము. మనకి మెయిన్ ఏంటంటే దీంట్లో మ్యాన్ పవర్ పెట్టి కన్స్ట్రక్షన్ చేయాలి, మనకు నచ్చిన డిజైన్ చేయాలంటే కొన్ని రావు.
సో అదే 3D ప్రింటింగ్తో చేస్తే ఏమవుతుందంటే మనకి నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు, అది కూడా టైం సేవింగ్ ఉంటుంది, ప్రైస్ కంపేర్ చేసుకున్నా కూడా మనకి మార్జినల్గా సేమే ఉంటుంది. సో అది దీని అడ్వాంటేజ్ మనకి. 3D టెంపుల్ అనగానే చాలా మంది ఏమనుకుంటారు, ఏదో నార్త్ ఇండియా లేదంటే పెద్ద పెద్ద అమెరికా దేశాలలో ఉంటుంది అని అనుకుంటారు. తెలంగాణలో ఇక్కడ అందుబాటులో ఉంది అంటే చాలా మంది సర్ప్రైజ్ ఫీల్ అవుతుంటారు. సో అట్లాంటి సందర్భంలో ప్రజల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా ఏంటంటే మనకి కాంక్రీట్ 3D ప్రింటింగ్తో డిఫరెంట్ ఎలిమెంట్స్ కన్స్ట్రక్షన్ చేశారు ఆల్ ఓవర్ ద వరల్డ్. కాకపోతే ఏంటంటే టెంపుల్ ఇలా రిలీజియస్ ప్లేస్, ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ అంటే మనదే ప్రపంచంలో మొట్టమొదటిది. అది కూడా ఏంటంటే మనకు ఒక గర్వకారణము తెలంగాణలో సిద్దిపేటలో కన్స్ట్రక్షన్ చేయడం. చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము ప్రతిష్ఠ చేసినప్పుడు కూడా మనకి అప్పటి మినిస్టర్ హరీష్ రావు గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. సో సిద్దిపేట నుంచే కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా చాలా మంది వచ్చి చూసి వెళ్ళారు. మనం ఆలయంలోకి ముందు రాగానే గణపతిని అయితే దర్శించుకోవచ్చు. ఏ పూజ చేసినా కూడా మొదటి పూజ అందుకునేది గణపతి దేవుడు. మరి ఈ 3D ఆలయంలో గణపతి 5 ముఖాలతో భక్తులకి దర్శనమిస్తాడు. ఈ గణపతిని ఇక్కడ హేరంబ గణపతి అని పిలవడం జరుగుతుంది. ఈ హేరంబ గణపతి కంప్లీట్ గా 5 ముఖాలతో దర్శనమిస్తాడు. ముందుగా ఈ ఆలయంలోకి రాగానే ఈ హేరంబ గణపతిని దర్శించుకోవచ్చు. మన విన్నపాలన్నీ కూడా ఆ విఘ్నేశ్వరునికి వినిపించవచ్చు. ఈ హేరంబ గణపతి యొక్క గర్భగుడి కూడా చూడడానికి చాలా వింతగా ఒక పువ్వు మాదిరిగా ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా కనిపిస్తుంది అంటే, మనం మిగిలిన ఆలయాల్లో చూస్తే గనక గర్భగుడి వెలుపల గాని లోపల గాని చాలా డిఫరెంట్, అన్ని కూడా ఒకే థీమ్ తో ఉంటాయి. కానీ ఇక్కడ 3D ఆలయం వచ్చేసరికి కంప్లీట్ గా వేరేలాగా ఉంది డిజైన్. ఇది కూడా మనం దగ్గరుండి చూడొచ్చు. 3D ప్రింటింగ్, రోబో ప్రింటింగ్ తో దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఇది గణపతి ఆలయానికి గర్భగుడికి సంబంధించిన విషయం. ఇంకా మనం ముందుకెళ్ళి మిగిలిన దేవుళ్ళు దేవతని కూడా మనం దర్శించుకుందాం. ఈ స్ఫటికలింగేశ్వర స్వామి దగ్గర మరొక ప్రత్యేకత ఏంటి అంటే, ఏ ఆలయంలో చూసినా కూడా పానమట్టం అనేది సాధారణంగా ఉంటుంది. స్వామి వారికి అభిషేకం చేసిన తర్వాత ఆ పానమట్టం ద్వారా వెళ్లే ద్రవ పదార్థాలన్నీ కూడా చాలా సాధారణంగా ఉంటుంది. కానీ ఇక్కడ గోముఖంతో నిర్మించబడింది. అది కూడా చూడడానికి అందంగా ప్రత్యేకంగా ఉంది. దాన్ని కూడా మీరు దర్శించుకోవచ్చు. ఇంకా ఇక్కడ అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. అమ్మవారిని కూడా మనం ఇప్పుడు దర్శించుకుందాం. అమ్మవారి గర్భగుడిలో ఏ విధంగా అమ్మవారు కొలువై ఉన్నారు అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ స్వామివారి పక్కన భువనేశ్వరి అమ్మవారి గర్భగుడి కూడా ఉంది. ఆలయంలో ఎంత చక్కగా ఎంత అందంగా అమ్మవారు కూర్చున్నారు. ముత్తైదులందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు. అమ్మవారి అలంకరణ కూడా ఎంత అందంగా ఉంది, చాలా చూడముచ్చటగా ఉంది అమ్మవారు. ఈ 3D ఆలయంతో అమ్మవారి గర్భగుడి కూడా అందంగా, చాలా అందంగా నిర్మించబడింది. అలాగే ఈ ఆలయం బయట కూడా చూసుకుంటున్నట్టయితే కమలం పువ్వులాగా ఉంది ఈ ఆకారం. అయితే కమలం పువ్వులోనే కంప్లీట్ గా ఆలయం అనేది నిర్మించబడింది. మనం ఏ గుళ్ళో చూసినా కూడా ఆలయాలన్నీ ఒకే రూపంలో ఒకే రకంగా దర్శనమిస్తూ ఉంటాయి, ఏ గుడికి వెళ్ళినా కూడా. కానీ ఈ 3D ఆలయంలో గర్భగుడులు కూడా చాలా ప్రత్యేకంగా, చాలా వెరైటీగా టెక్నాలజీతో నిర్మించారు. నిజంగా ఒక గర్భగుడి, ఒక అమ్మవారికి సంబంధించినటువంటి గర్భగుడి అనేది ఇలా కమలం ఆకారంలో చూడడం అనేది ఇక్కడ ఫస్ట్ టైం. నేనైతే మీరు అందరూ కూడా చూడొచ్చు, కమలం పువ్వులో అమ్మవారి గుడి ఉంది చూడండి. ఇప్పటి వరకు అయితే మనము ఈ ఆలయంలో ఉన్నటువంటి గర్భగుడిలు ఏ విధంగా నిర్మించారు, వాటి లోపల ఉన్న ప్రత్యేకత ఏంటి, ఆ ఆలయాలకు సంబంధించినటువంటి బయట ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది కూడా మనం ఇంతవరకు చూసాం కదా. సో మీరు కూడా చూస్తున్నారు ఎంత అందంగా ఉన్నాయి ఇక్కడ అనేది. చూసారు కదండి సిద్దిపేట పట్టణంలో ఉన్నటువంటి 3D ఆలయానికి సంబంధించినటువంటి విశేషాలు. నిజంగా మనం 3D ఆలయం అనగానే వేరే గుళ్ళల్లో ఉన్న విధంగా ఇక్కడ కూడా పూజలు జరుగుతాయా అనేటువంటి డౌట్స్ చాలా మందికి ఉండుంటాయి. కానీ ఇక్కడ కూడా ప్రతిరోజు అమ్మవారు, స్వామివారు ధూపదీప నైవేద్యాలతో, అభిషేకాలతో నిత్య పూజలు అందుకుంటున్నారు. ఇదే అండి 3D ఆలయానికి సంబంధించినటువంటి స్టోరీ. కెమెరామెన్ అంజితో సంధ్య, సుమన్ టీవీ, సిద్దిపేట్.